హార్ముజ్ జలసంధి దగ్గర ఇప్పటికే దాదాపుగా 1000కి పైగా షిప్స్ స్ట్రక్ అయిపోయినాయి. మిగతా షిప్పులు చుట్టూతో తిరిగి వస్తున్నాయి. ఈ 1000 షిప్పులు వెనక్కి వెళ్దామంటే బాధ, ముందుకు రావాలంటే బాధ. ముందుకు రావడానికి ఇరాన్ అడ్డం. వెనక్కి పోదామంటేనేమో తిప్పుకుపోవడం, ఎటుకు పోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ 10-15 రోజుల నుంచి అక్కడే స్ట్రక్ అయిపోయారు. అది ఒక ఎత్తయితే, అమెరికానేమో మీకెందుకు, మీరు ముందుకు రండి నేను చూసుకుంటానంటది. ఇరాన్ ఏమో పేల్చేస్తానంటది. అమెరికాకి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్‌ని పేల్చడం ద్వారా ఇరాన్ నా సత్తా ఏం తగ్గలేదని చూపెట్టింది. అదే సందర్భంలో అలా పేల్చిన షిప్‌ని పేల్చేయడం ద్వారా మా సత్తా ఇదని అమెరికా చూపెడుతుంది. కానీ వీళ్ళిద్దరి సత్తా చూసుకోవడం సరే గానీ, ఆ బూడిదల మధ్యలోంచి మేమెట్టా రావాలంటున్నాయి ఈ షిప్పులు. ఎక్కడ షిప్పులు అక్కడే స్ట్రక్ అయినాయి. అదే సందర్భంలో యుద్ధం అయితే ముదిరి పాకానే పడుతున్నటువంటి నేపథ్యంలో హార్ముజ్ జలసంధి దగ్గర ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులైతే నెలకొన్నాయి. ప్రపంచమంతా మేము మా షిప్స్‌తో అలా అల్లలాడించగలమని ఇరాన్ చెప్తే, అమెరికా వెంటాడి వేటాడి 42 షిప్పుల్ని ధ్వంసం చేస్తే, మరి ఇక్కడే ఎందుకేమీ చెయ్యలేకపోతుంది హార్ముజ్ జలసంధి దగ్గర వాళ్ళ షిప్పుల్ని, ఇరాన్ షిప్పుల్ని అనేది అర్థం కావట్ల.